మేమేమంటున్నామంటే మార్వడి గో బ్యాక్ అంటే ఇది ఇంగ్లీష్ వర్డ్ అంతేనా? ఎస్. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యమం జరిగింది. మీలాంటి జర్నలిస్టులు కూడా ఉద్యమంలో భాగమయ్యారు. చాలామంది ఇప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేమేమంటున్నాం, వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. ఈ ఉద్యమానికి మార్వడి గో బ్యాక్ అనేది ఒక టైటిల్, ఒక నినాదం మాత్రమే, ఒక స్లోగన్ మాత్రమే. కానీ మీరు వెళ్ళిపోవని మా ఉద్దేశం కాదు. ఎస్, మీరన్నట్టు ఎవరెక్కడైనా బతకొచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మనందరం భారతీయుడు. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, ఈ కన్యాకుమారి వరకు ఏ మూలన ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇది అంతా ఒకటే దేశం అయినప్పుడు ఇన్ని రాష్ట్రాలు ఎందుకున్నది? ఈ రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఎందుకున్నాయి? ఈ జిల్లాలో ఇన్ని మండలాలు ఎందుకున్నాయి? ఈ మండలాలలో ఇన్ని గ్రామాలు ఎందుకున్నాయి? ఎస్, అధికార వికేంద్రీకరణ. గ్రామానికి సర్పంచ్ ఎందుకున్నాడు? నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎందుకున్నాడు? జిల్లాకు మంత్రి ఎందుకున్నాడు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకున్నాడు? మీకు అర్థమైందా? ఎస్ ఎస్. మీ ఛానల్, చాలా ఛానల్స్ ఉన్నాయి, మీ ఛానల్ ఎందుకున్నది? ఎస్, అందరికంటే ఒక మంచి విషయాన్ని మా ఛానల్ చెప్తుంది. మేమేమంటున్నాం, వాళ్ళు వెళ్ళిపోవాలంటలే.